శ్రీమాత్రే నమః. భగవద్బంధునుడా నమస్సుమాంజలి. గురుదేవుల పాదపద్మాలకు శిరసాష్టక నమస్కారాలు. ఈరోజు చెప్ప విషయం ఏంటంటే 25వ తారీఖు 1వ నెల 2026 ఆదివారం సప్తమి. సప్తమి ఆదివారం రావడం చాలా విశేషమైన రోజు. అందులో మాఘమాసంలో వచ్చే సప్తమి చాలా చాలా పవర్ఫుల్ రోజు అన్నమాట. అందులో ఆదివారం రావడం చాలా శ్రేయస్కరమైన రోజు. ఈ రోజున సూర్యోదయం మునిపే తలంటు స్నానం చేసుకోవాలి. అంతకు మునుపు మీరు ఏం చేయండి గమనించండి. మన రసప్తమి అంటే కనుక చాలా శ్రేయస్కరమైన రోజు. ఈ రోజున మబ్బుల 3 గంటల నుంచి 5 గంటల లోపు ఆకాశాన్ని చూచారనుకో, చంద్రులు నక్షత్రాలు మొత్తం తెలుసా రథాకారంలో కనబడుతూ ఉంటాయి. ప్రతి ఒక్కరు గమనించండి. మబ్బుల సూర్యోదయం మునుపు 3 గంటల నుంచి 6 గంటల్లోపు చూశారనుకో, ఖచ్చితంగా కనబడుతూ ఉంటుందన్నమాట. రథాకారంలో కనబడుతూ ఉంటాయి. అందుకోసమే ఈ రోజున రసప్తమి అని పేరు వచ్చిందనమాట. ఈరోజు విశేషమైన రోజు. మనం ఏం చేసుకుంటే మంచిదో చెప్పుతూ ఉన్నాను. ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా తెలుసా, తెల్ల జిల్లెడు ఆకులు కానీ మామూలు జిల్లెడు ఆకులు కానీ ఏ జిల్లెడు ఆకులైనా సరే 7 జిల్లెడు ఆకులు 7 రేగి పండ్లు అంటే పండిపోయి ఉండాలి. పండ్లు కుదరకుంటే కనుక మామూలుగా సరే పండితే కనుక చాలా శ్రేయస్కరము. అవి తలపైన పెట్టుకొని గంగే చయమునై చైవా గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నదిం కురు అని స్మరించి తలంటు స్నానం చేసుకోవాలి. అంతేకాకుండా విశేషంగా పాటించేది ఇంకా ముందు రోజు అంటే కనుక శనివారం రాత్రి కాలం నుండే బ్రహ్మచర్యం పాటించాలి. ప్రతి ఒక్కరు కూడా సూర్యభగవాను పూజించే వాళ్ళు, ఆయుష్కారకుడు సూర్యుడు, బ్రహ్మచర్యం పాటించాలి. రాత్రి కాలం నందు నూనె లేని పదార్థాలు స్వీకరించాలి. ఆయిల్ లేకుండా నెయ్యి వేసుకుని తినండి, కానీ నూనె మాత్రం లేని పదార్థాలు స్వీకరించండి. అల్పాహారం భుజించండి. భుజించి రసప్తమి రోజు ఈ విధంగా విశేషంగా స్నానం చేసిన తర్వాత గృహం నందు దేవతామూర్తులకి దీపారాధన చేయండి. చేసి నువ్వులతో బెల్లాన్ని కలిపి నైవేద్యం పెట్టండి దేవుళ్ళకి. నువ్వుల పిండితో ఏదైనా సరే పదార్థాలు చేసి కూడా పాయసం చేసి కూడా పెట్టండి. చాలామంది పాలు పొంగించి పాయసం చేసి నైవేద్యం పెడుతూ ఉంటారు. ఇంకా కనుక ఆరోగ్యపరంగా సమస్య అనుభవించేవారు మొట్టమొదటిగా చిన్న ఏజ్ కానీ పెద్ద ఏజ్ కానీ సంబంధం ఏం లేకుండా గోధుమ పిండిలో పాలు బెల్లం వేసి ప్రమిదగా చేయండి. ప్రమిదగా చేసి 7 ఒత్తులు 7 దీపాలు వెలగాల ప్రమిదనందు. సూర్యభగవానుని ఆలయానికి వెళ్ళండి. వెళ్ళేసి లేకపోతే నవగ్రహాల్లో మధ్యలో సూర్యుడు ఉంటారు కదా, ఆ స్వామికైనా సరే ఎర్రని పువ్వులతోని జిల్లెడాకులతోని స్వామివారి పూజా కార్యక్రమాలు జరిపించి ఎర్ర జాకెట్ ముక్క కానీ టవల్ కానీ స్వామివారి కప్పండి. కప్పి ఈ దీపాన్ని తెల్లజిల్ల ఆకులు వేసి దానిపైన దీపాన్ని వెలిగించండి. ఎంత పొద్దున చేసుకుంటే కనుక అంత శ్రేయస్కరం. అంతేకాకుండా ఈ రోజున సూర్య భగవానుని అష్టకాన్ని 7 సార్లు స్మరించండి. అంతేకాకుండా ఈ రోజున నూనె లేని పదార్థాలు తినడం చాలా చాలా శ్రేయస్కరము. ఈ రోజున ఒక్కరోజున సరే ప్రతి ఒక్కరు కూడా తెలుసా మాంసాహారం మద్యపానం నిషేధించండి. అసలు ఆదివారం నాడు ఎవరు కూడా తెలుసా మాంసాన్ని భుజించవద్దు. కానీ చాలామంది ఆదివారం అందరితో ఉంటారు కాబట్టి గృహం నందు జాబ్స్ అవన్నీ హాలిడే అని చెప్పి పిల్లలు ఉంటుంటారు చేస్తూ ఉంటారు. కానీ ఈ ఒక్కరోజు మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కరు తెలిసి ఆ మాంసాహారాన్ని భుజించరాదు. అంతేకాకుండా ఈ రోజున ఏం చేయాలంటే ఇంకా గ్రహచార ప్రకారంగా గ్రహాలు ఎవరికి బాగలేకున్నా సరే, ఏ గ్రహం బాగలేకున్నా సరే సూర్య అనుగ్రహం ఉండాలని చెప్పేసి గోధుమలు దానం చేయండి. గోధుమలు, ఎర్రని వస్త్రాలు, జిల్లా ఆకులు తీసుకోరు చాలామంది. గోధుమలు, ఎర్ర బట్టలు దానం చేయండి. విశేషమైన ఫలితం వస్తూ ఉంటుంది ఎర్రని పళ్ళతోని.
అంతేకాకుండా ఈ రోజున మొట్టమొదటిగా గృహం నందు సాయంకాల పూట పాటించవలసింది ఏంటంటే కనుక 5:30 నుండి 6:20 లోపల ప్రతి గృహం నందు కూడా తెలుసా గుమ్మం పైన దీపాలు వెలిగించాలి. గుమ్మం బయట అవి ఏం వెలిగించాలని కనుక ఇటు 4 ఒత్తులు, కుడి పక్కన 4 ఒత్తులు, ఎడమ పక్కన 3 ఒత్తులు వేసి 7 ఒత్తులు 2 గడపల అంటే గడప ముందు 2 దీపాలు వెలుగుతూ ఉండాలి. వెలిగి బెల్లంతో చేసింది ప్రసాదాన్ని పెట్టండి. కనుక ఓన్లీ బెల్లం ఒక పెట్టినా సరే పెట్టేసి గృహం నందు దీపారాధన చేయండి. ఫస్ట్ గడప దగ్గర దీపారాధన చేసిన గృహం నందు దీపారాధన చేయండి. ఎవరికైనా సరే నెగటివ్ ఎనర్జీ ఈ రోజు నుండి ఉండదు. ఈ రోజున తలంటు స్నానం చేసి ఇలా దీపారాధన చేయడం వల్ల 7 జన్మల పాపాలు విముక్తి అవుతూ ఉంటాయి. మనం చేసే మనసుతో చేసిన పాపమే, శరీరంతో చేసిన పాపమే, వాక్చాతుర్యం అంటే మాటతో చేసినా కూడా ఒకరు బాధ కలిగించిన ప్రాబ్లం అది కూడా ఇదే. ఒకవేళ తెలియక చేసిన తప్పు పాపమే. ఇలాంటి 7 పాపాలన్నీ కూడా తెలుసా ఈ దీపారాధన వల్ల పోతాయన్నమాట. ఒక శ్లోకాన్ని పెడతాను. ఆ శ్లోకాన్ని ప్రతి ఒక్కరు కూడా తెలుసా పాటించండి, స్మరించండి సాయంకాలం పూట. ఎందుకంటే ఆదివారం పూట హాలిడే ఉంటుంది అందరికీ ఆల్మోస్ట్. ఎవరైతే మనసా వాచా కర్మణ ధ్యానిస్తూ పూజిస్తూ అర్చిస్తూ ఆచరిస్తూ ఉంటారో ఆ స్వామివారి యొక్క కృప మీ అందరిపై ఉంటుంది. ఇలాంటి ఏమి చేయకున్నా సరే ఒక రాగి పాత్ర నందు నీళ్ళు తీసుకోండి. రాగి చెమ్మునందు నీళ్ళు తీసుకొని అందులో కొద్దిగా గంధము, పసుపు, కుంకుమ, ఎర్రని అక్షంతలు, ఎర్రని పుష్పాన్ని వేసి ఒక జిల్లెడ ఆకు పెట్టి స్వామివారికి అర్ఘ్యం ఇవ్వండి. గుమ్మ ముంగల రథాన్ని ముగ్గు వెయ్యండి. అంతేకాకుండా రథం చుక్కుడు కాయలతో రథాన్ని చేయండి. చేసి 7 చుక్కుడాకులలో కొద్దిగా పాయసాన్ని పెట్టి సూర్య భగవానికి సమర్పించండి. స్మరించి ఆ రథం దగ్గరనే 7 ఆకులు వెయ్యండి. చుక్కుడాకులు నైవేద్యం పెట్టాలి. చుక్కుడాకులు పెట్టేసి 7 దాంట్లలో కూడా నైవేద్యం పెట్టేసి ఒక దీపం ఆవు నెయ్యితో దీపాన్ని తీసి 2 అగరబత్తులు వెలిగించి హారతి ఇవ్వండి. ఇలా పెట్టడం వల్ల కూడా తెలుసా ధాన్యానికి ఎలాంటి లోటు ఉండదు. గృహం నందు ప్రతి ఒక్కరు కూడా తెలుసా ఈ విధంగా ఆచరించండి. ఆ సూర్య భగవాన్ యొక్క కృప పాత్రలు కాండి. సూర్యునికి ఎవరైతే మనసా వాచక్రమ ధ్యానిస్తూ పూజిస్తూ అర్చిస్తూ ఆచరిస్తూ ఉంటారో ఆరోగ్యపరమైన సమస్య ఏ విధంగా ఉండదు. శ్రీమాత్రే నమః.